అష్టాదశ మహాజనపదాలు ఉండే భారతదేశంలో అంగాలి, చవి, కోశల, కౌశాంబి, వారణాసి అలాంటి రాజ్యాల్లో అయోధ్య కూడా ఉంది. ఈ రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరాముడు పరిపాలించాడు. శ్రీరాముడు దేవుడే అయినప్పటికీ మానవ రూపంలో కనిపించి మానవుడిగా బతకడం ఎలాగో చెప్పి వెళ్ళాడు. రామరాజ్యం అంటే ఏంటో చూపించి వెళ్ళాడు. తండ్రి మాటని ఎలా వినాలో చెప్పాడు. అన్నదమ్ముల్ని ఎలా చూడాలో నేర్పాడు. ఏకపత్ని వ్రతుడుగా ఎలా ఉండాలో చూపించాడు. ప్రజల కోసం పరిపాలించే రాజ్యం ఎలా ఉండాలో నేర్పాడు. అలాంటి సాక్షాత్తు భారతీయుల దైవం. గుర్తుపెట్టుకోండి, హిందూ మతం ఎప్పుడు మతం కాదు. స్వామి వివేకానంద 1993లో చెప్పాడు, సెప్టెంబర్ 11th all religious parliament in Chicago. Hinduism is not a religion, it's a way of life. ఇది ఒక జీవన విధానం. ఇది మతం కాదు, ధర్మం. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం, మతం గురించి మాట్లాడాల. మోడీజీ మాట్లాడుతుంది సనాతన భారతీయ ధర్మం గురించి. We're talking about dharma, not religion. సనాతన ధర్మం హిందూ మతం అంటే. ఇది మతం కాదు, ధర్మం. మనిషి ఎలా బతకాలో చెప్పే ఒక మానవీయ చట్టం సనాతన ధర్మం, భారతీయ హిందూ మతం, హైందవ సమాజం. మిత్రులారా, అయోధ్యలో ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరాముడు పరిపాలించాడు, తిరిగాడు. అందుకు సాక్ష్యంగా అతనితో పాటు కలిసి ఉన్న సమకాలికుడైన వాల్మీకి రామాయణ కావ్యాన్ని రాశాడు. అయనము అంటే ప్రయాణం, జర్నీ. రామాయణము అంటే రాముని ప్రయాణం, ద జర్నీ ఆఫ్ రామ. కొంతమంది మహమ్మదీయులు అయోధ్యలో రామ నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మసీదుని కట్టారు. దీనికోసం ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం మైనారిటీ ఓట్లు పోతాయేమో అన్న భయంతో అక్కడున్న చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా బయటికి రానివ్వకుండా భారతీయ పురావస్తు శాఖ ఏఎస్సీ ఇచ్చిన రిపోర్టుని కూడా తాకట్టు పెట్టి పక్కన పెట్టి తొందరలో తొక్కి ఎటువంటి తీర్పులు రాకుండా అయోధ్యని అలాగే మసీదు రాళ్ల కింద ఉంచారు. మోదీజీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీజీ ఎల్కే అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించినప్పుడే ఒక కర సేవకుడిగా మోడీ యాత్ర మొత్తం మోడీ గారే అద్వానీ యాత్ర నడిపారు. ఆ యాత్ర జరుగుతున్నంత సేపు ఆయన అనుకున్నాడు, ఏ నాటికైనా నేను ఇక్కడ రామాలయాన్ని కట్టి తీరుతాను అని. బహుశా అద్వానీ గారు వార్ధక్యం వల్ల ఇంటిలో ఉన్నప్పటికీ భారతీయుల యొక్క కళ కొన్ని లక్షల కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముడికి ఆలయం కట్టి జై శ్రీరామ్ అన్న నినాదాన్ని దేశమంతా మారుమోగించి ప్రతి ఇంటిలో కూడా అయోధ్య అక్షతలు పెట్టగలిగిన నెట్వర్క్ నరేంద్ర మోడీ. మారుమూలలో ఉన్న ఇంటికి కూడా అయోధ్య అక్షతలు వచ్చాయి. ఎవరాయ్? అది నరేంద్ర మోడీ నెట్వర్క్. దిస్ ఇస్ ద గ్రేట్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. అయిపోలేదు అయోధ్యతో. కృష్ణుడు పుట్టిన మథుర సికిందర్లోని ఒక మసీదులో కృష్ణుడు పడుకున్నాడు. ఎవరైనా మథుర వెళ్ళిన వాళ్ళు ఉంటే మనం ఆ గుమ్మటం పక్క నుంచి లోపలికి వెళితే ఒక మసీదులో కృష్ణుడు పడుకుని ఉన్నాడు. ఇంకొక ఏడాదిలో ఆ మసీదులు ముక్కలై మళ్ళీ కృష్ణుడు బయటకు వస్తారు. మధుర మళ్ళీ భారతీయ పుణ్యక్షేత్రంగా వెలుగొందబోతోంది నరేంద్ర మోడీ నాయకత్వంలో. నో డౌట్, నో డౌట్. అక్కడితో ఆగదు. ఎప్పుడో మునిగిపోయింది అనుకున్నటువంటి ద్వారకలో కృష్ణుణ్ణి కూడా తీయడానికి ఆ వయస్సులో సముద్ర గర్భంలోకి వెళ్ళగలిగే దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మాల్దీవుల వారు కొంపెక్కి పొగల నెత్తికెక్కి భారతదేశాన్ని తిడితే మాల్దీవులే కాదు లక్షదీవులు అంతకంటే అద్భుతమైనవని ఈ వయస్సులో స్కూబా డైవింగ్ చేసిన సాహసిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పార్టీ కోసం మీతో మాట్లాడట్లేదు, ఏ వ్యక్తి కోసం మాట్లాడట్లేదు. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే, మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలంటే, ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా నిలబెట్టుకోవాలి అంటే
ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నిలబెట్టడం అంటే భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.